మాట్లాడు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం సభ్యులైన మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాకు హైదరాబాద్లో జరుగుతున్న ముద్రా సంఘంలో అసెంబ్లీ ముట్టడి అని చెప్పారు. అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముందస్తు మా షాద్నగర్ నియోజకవర్గ ముద్రా సంఘం సభ్యులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం అయింది. ముఖ్యంగా మా అధ్యక్షులు మంగ వెంకటేశ్వర గారు, గౌరవ అధ్యక్షులు మన కాను అనంతమన్న గారు, మరియు పిట్టల అంజన్న గారు, మరియు గౌరవ అధ్యక్షులు మన పైలన్న గారు, అలాగే మా ట్రెజరర్ కొండ యాదన్న గారు, ఉపాధ్యక్షులు మంగ అశోక్ గారు, అలాగే ముద్రాజ్ నియోజకవర్గ సభ్యులందరం కూడా వచ్చినాము. ఎందుకంటే డిపార్ట్మెంట్కు సహకరించాలి, ఎటువంటి శాంతి భద్రతలకు విజ్ఞాతం కలిగించొద్దని ముఖ్య ఉద్దేశంతో మా అంతలం మేమే వచ్చినాము. ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేస్తామన్నారు. కానీ మా అంతలం మేమే ఎందుకు వచ్చినామంటే మాకు ఎటువంటి స్టేట్ వైజ్గా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రభుత్వం చర్యలు ఏం జరుగుతున్నాయి, రిజర్వేషన్ల పైన ముదిరాజులకు బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు మార్చాలని గత కొంతకాలం నుంచి మా నాయకులు పోరాడుతున్నారు, మేము పోరాడుతున్నాము. కానీ ఈ విషయం పైన మాకు ఈ ముట్టడి అనేది ఈ విషయం పైన మాకు తెలియదు. అయినా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ముద్రాజుల రిజర్వేషన్లు కానీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కావాలని అప్పట్లో సుప్రీంకోర్టులో కూడా మేము పోరాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మునుముందు కూడా ముద్రాజులందరూ ఐక్యతతోటి ముందుకెళ్ళి ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటాం రిజర్వేషన్లు గురించి. కాబట్టి తెలంగాణ మొత్తంలో కూడా ముద్రాజులు చైతన్యం కావాల్సిన అవకాశం వచ్చింది. కాబట్టి ఇటువంటి అరెస్టులకు ఎవరం కూడా మనం జంకేది ఏం లేదు ముద్రాజులు. ఎందుకంటే సాధికారతన ఒక జ్యోతిరావు పూలే, ఒక సావిత్రిబాయి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందరికెళ్తున్న ముద్రాజులం మేము. కాబట్టి ఏదైనా శాంతియుతంగానే పరిష్కరించుకోవాలనుకుంటాము. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ల సాధికారతపై మేము ఖచ్చితంగా ముద్రాజులము తెలంగాణలో జరిగే ఎటువంటి ముద్రాజుల ప్రయోజనాలకు మేము ఎప్పటికీ ముందలుంటాము. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శాంతి భద్రతలకు మేము మాత్రం విజ్ఞాతను కలిగించము. ఎందుకంటే ఏదైనా సమరస్యంగా మాట్లాడుకొని మా హక్కులను మేము సాధించుకుంటాము. జై ముద్రాజ్.